హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేసినటువంటి వాలంటరీ వ్యవస్థ మొదటి నుంచి కూడా ఏదో ఒక అంశం మీద తెర మీద కనిపిస్తూనే ఉంది. గత 5 ఏళ్లలో కూడా కనిపించింది. ఆఫ్టర్ వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత చాలామందిలో కనిపించినటువంటి ఒక సందిగ్ధత ఏదైనా ఉంది అని అంటే కూటమి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి వాలంటరీ వ్యవస్థ ఉంచుతారా తీస్తారా అనే అంశం చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మాట్లాడారు. బట్ చంద్రబాబు నాయుడు గారు అయితే వాలంటరీ వ్యవస్థను తీసేయడం లేదు, కానీ కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నారు అంటూ ఒక వార్త అయితే వినిపించింది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన పని ఏదైనా ఉంది అంటే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ వాలంటరీ వ్యవస్థే తన ఓటమికి కారణం అంటూ కూడా కొంతమంది నేతలు మాట్లాడారు. సో గత 5 ఏళ్లలో కూడా వాలంటరీ వ్యవస్థ ఏదో ఒక అంశం మీద తెర మీద కనిపించింది. తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థని రద్దు చేస్తారంటూ చాలామంది భయపడ్డారు, వాలంటరీస్ ఎవరైతే ఉన్నారో. కానీ తీసేయడం లేదు, కొన్ని మార్పులు చేయబోతున్నాను అన్నట్టుగా ఆయన ఒక ప్రకటన అయితే చేశారు. మరి ఈ అంశాన్ని ఆయన ఎలాంటి మార్పులు చేయబోతున్నారు, రానున్న రోజుల్లో ఈ వాలంటరీ వ్యవస్థ ఎలా ముందుకెళ్ళబోతుంది? సో ఈ వాలంటరీ వ్యవస్థ ఎలా ముందుకెళ్ళబోతుంది, ఉంటుందా ఉండదా, వాళ్ళకి ఎంత ఇస్తారు, వీటన్నిటి మీద విశ్లేషణ చేసుకోవడానికి ముందుగా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన సంచాలకులు శివప్రసాద్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, ఒక నిర్ణయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఖజానాకి గండిపడబోతుంది. దానికి కారణం ఏంటంటే ఒక గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి వాలంటీర్లు గత కొన్ని నెలల నుంచి ఖాళీగా ఉన్నారు. అసలు ఎంతమంది ఉన్నారో ఎంతమంది లేరో కూడా తెలియదు. కారణం ఏంటంటే ఎన్నికల ముందు వాలంటరీ వ్యవస్థని అసలు కంప్లీట్గా దూరంగా పెట్టమని చెప్పింది ఎన్నికల కమిషన్. ఆ రోజు నుంచి కూడా వాలంటరీ వ్యవస్థ ఉందా లేదా అనేటువంటి సందిగ్ధత నెలకొంది. ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు వాలంటీర్లను దూరంగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆ రోజున ముసలి వాళ్ళు 36 మంది చనిపోయారు. ఆ తర్వాత ఎన్నికల ముందు నెలలో జరిగినటువంటి దాంట్లో పెన్షన్లు ఇవ్వడానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల చేత ఇప్పించముంటే అది కూడా బ్యాంక్ అకౌంట్లు వేసి నానా రకాల ఇబ్బందులు పెట్టారు సామాజిక పెన్షన్దారులని, లబ్ధిదారులని. ఆ సందర్భంగా చాలామంది వాలంటీర్లు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు కొంతమంది రిజైన్ చేశారు, మరి కొంతమంది రిజైన్ చేయలేదు. చేయనటువంటి వాళ్ళని టార్గెట్గా చేసిన ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు బలవంతంగా వాళ్ళ చేత రిజైన్ చేయించారు. టోటల్గా 2,30,000 మంది సుమారుగా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు ఉన్నారు. ఈ వాలంటీర్లు 70,000 మంది వరకు రిజైన్ చేశారు అని చెప్పి తెలుస్తుంది. మిగతా వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్నారు, రిజైన్ చేయలేదు. కానీ వాళ్ళు ఈ వ్యవస్థకు దూరంగా ఉన్నారు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఎన్నికల్లో పనిచేశారు అనేది ఆల్మోస్ట్ 80% పనిచేశారు. ఒక 20% ఏమన్నా దూరంగా ఉండి ఉంటారేమో, కానీ 80% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసి ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళని పెట్టుకొని ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు సర్కారు గ్రామ వార్డు సచివాలయ సంచాలకులు శివప్రసాద్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు భారీగా గండుకొడుతుంది ఖజానాకి. ఏంటి ఆ స్టేట్మెంట్ అని అంటే, వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ కాబోతుంది. గత 2 నెలల నుంచి వాలంటీర్ గౌరవ వేతనం ఇవ్వట్లేదు. ఆ గౌరవ వేతనము ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఖజానాకి లేఖ రాశారు అనేది మీడియాలో వచ్చింది. దాంతో వాలంటీర్లు అందరూ కూడా మాకు అరియర్స్ ఇప్పించాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఎన్నికల కమిషను గతంలో ఆపినటువంటి నెలకి, ఆ తర్వాత ఈ 2 నెలలకి, జరగబోయే నెలకి, అంటే 3 నెలలకి, అంటే ఒక్కొక్కరు 40,000 రూపాయలు ఇప్పుడు ఇవ్వాలి ఈ శివప్రసాద్ చెప్పిన దాని ప్రకారం. లేదా కనీసం ఈ 2 నెలలు అయ్యన్న ఇవ్వాలిగా. అసలు ఎందుకు ఇవ్వాలి? అసలు వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా అని తెలియకుండా అసలు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక ఆలోచన శివప్రసాద్ ఎందుకు కలిగించాలి? అంటే ఈ శివప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్టా, లేదంటే ప్రభుత్వంలో నిజమైనటువంటి బాధ్యతమైనటువంటి ఉద్యోగ అనేది అర్థం కావట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ప్రక్షాళన చేసేంత వరకు ఇతను ఆగాలి కదా. ఈ లోపుగా అసలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి శాలరీస్? పని చేయకుండా ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఏం ఎంప్లాయీసా? కాదు కదా, ప్రభుత్వ ఉద్యోగులు కాదు కదా. వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేయడానికి వస్తున్నామని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. విజయసాయిరెడ్డి అని చెప్పాడు, కాదు వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి ఆయనే చెప్పారు.
వాలంటీర్ వ్యవస్థ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మేము నింపేశామని చెప్పి వాళ్ళే చెప్పారు కదా. చెప్పినప్పుడు వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పరిగణించాలా, లేదంటే వాళ్ళని వాలంటీర్లుగా పరిగణించి కంటిన్యూ చేయాలా అనే దాని మీద తర్జన భర్జన పడుతుంది ప్రభుత్వం. ఈ లోపుగా సంచాలకులు వచ్చి వాళ్ళకి చంద్రబాబు నాయుడు 10,000 ఇస్తానని చెప్పారు. సో కాబట్టి అరియర్స్ తోటి సహా 10,000 రూపాయలు ఇవ్వబోతున్నారు అనేటువంటి ఒక లీకులు ఇచ్చి ఆ శివప్రసాద్ ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టు అయి ఉండాలి ఆయన శివప్రసాద్. అదర్వైజ్ లేదంటే అలా ఎందుకు చేస్తాడు? ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి పని చేయకుండా? అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళ ఎంపిక ఎవరు? దానికి అసలు ఏ వ్యవస్థ ద్వారా ఏ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు పనిచేస్తున్నారు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో అనేక సందర్భాల్లో అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. అప్పట్లో ఏ డిపార్ట్మెంట్ కింద వాళ్ళు పనిచేస్తున్నారు, ఎవరి కింద పనిచేస్తున్నారు, ఎవరికి వాళ్ళు బాధ్యతగా ఉండాలి, ఎవరికి వాళ్ళు అంటే ఆన్సరబుల్, వీటన్నిటికి అసలు ఆన్సర్ లేవు. అసలు అలాంటి అగమ్యగోచరంగా ఉన్నటువంటి వ్యవస్థలో ఇప్పుడు వాళ్ళకి అరియర్స్ కూడా ఇవ్వమని చెప్పి ఇస్తామని చెప్పి లీకులు చేశారు మీడియా ముఖంగా శివప్రసాద్ అని అతను. అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటు పెట్టేటువంటి ఆలోచనే కదా, అదర్వైజ్ చేయడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా వాలంటీర్లకు 10,000 ఇస్తానని చెప్పారు ఆయన. నిజమే, అనౌన్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తాను, నేను 10,000 ఇస్తానని చెప్పారు. ఎవరికి ఇస్తామని చెప్పారు? 10,000 వాలంటీర్కి ఇస్తామన్నారు. ఎవరు వాలంటీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి అతను వాలంటీరా, లేదా ఫ్రెష్గా తీసుకొని నియామకం చేసి వాలంటీర్గా అతను గుర్తిస్తారా? గతంలో 50 మంది, ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉన్నాడు. అంతమంది అవసరమా? లేదు, ఇప్పుడు 100 కుటుంబాలకు ఒకరిని చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా తర్జన భర్జన నడుస్తుంది. అసలు వీళ్ళందరినీ పంచాయతీరాజ్కి అప్పచెప్పాలి. వీళ్ళ కారణంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్స్కి అసలు వాల్యూ లేకుండా పోతుంది. కాబట్టి వాళ్ళ ఆధీనంలో ఉంచాలి, పంచాయతీరాజ్ ఆధీనంలో ఉంచాలి అనేది ఇంకొక ఆలోచన చేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళ సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వీళ్ళని కేవలం 1వ తారీఖున పెన్షన్లు ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేంత వరకే పరిమితం చేయాలా, లేదంటే వీళ్ళని ఇంకొక రకంగా ఉపయోగించుకోవాలా ఈ వ్యవస్థని అనే దాని మీద ఇంకా ఇంతవరకు ప్రభుత్వం క్లారిటీకి రాలా. దాని మీద తర్జన భర్జన పడుతుంది. దాని మీద శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నారు. ఇప్పుడు ఇంటింటికి తిరిగి స్కిల్ ఆడిట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. దానికి ఉపయోగించాలా, వీళ్ళని స్కిల్ ఆడిట్కి ఉపయోగించాలా, ఎలా ఉపయోగించాలి అనే దాని మీద ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళ మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేసింది ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్లు. ఏం చేశారు? ఈ వాలంటీర్ల కారణంగా ఒంటరి మహిళలు, లేదంటే సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే వాళ్ళని కొంత లోపరుచుకుని ఎలా చేయాలనే దాని మీద వీళ్ళే ఇన్పుట్స్ ఇచ్చారు. భర్తలు లేనటువంటి సమయంలో డోర్స్ తట్టి లోపలికి వెళ్ళి అరాచకాలు సృష్టించారని చెప్పి వీళ్ళే కామెంట్స్ చేశారు కదా. పవన్ కళ్యాణ్ చేశారు కదా. 30,000 మంది కిడ్నాప్కి గురయ్యారు యువతులు, దానికి కారణం వాలంటీర్ వ్యవస్థ అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు కదా. ఇలాంటి వ్యవస్థని ప్రక్షాళన చేయకుండా అసలు వాళ్ళకి వేతనం ఎట్టిస్తారు? దీని మీద ఒక క్లారిటీ లేకుండానే వాళ్ళకి అరియర్స్తో కలిపి వేతనాలు ఇవ్వబోతున్నామని చెప్పి ఈ శివప్రసాద్ లీక్ ఇవ్వడం, మీడియాకి లీక్ ఇవ్వడం అనేది ఈ శివప్రసాద్ని ఏమనాలి? జగన్మోహన్ రెడ్డి మనిషి అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి పంచలో ఉండేటువంటి ఎంప్లాయీ అనుకోవాలా? దీని కారణంగా ఎంప్లాయీస్లో కానీ లేదంటే వాళ్ళ వాలంటీర్లో కానీ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా. పైగా ఈయన చెప్పిన దాని ప్రకారం అరియర్స్ ఇవ్వాల్సి వస్తే ఒక్కొక్కరికి 30,000, 40,000 ఇవ్వాలి. అంటే ఎంత బడ్జెట్ అవుతుంది? మొత్తం 2,30,000 మందిలో సరే 2 లక్షలు వేసుకున్నా కానీ ఒక్కొక్కరికి 40,000 అయితే ఎంత కావాలి? 1,200 కోట్ల పైన కావాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు ఈ శివప్రసాద్ అని అతను? సో కాబట్టి ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఇప్పటికీ కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డికి కోట్లుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ శివప్రసాద్ లాంటి వాళ్ళు ఆ విధంగా మాట్లాడారు అంటే ఖచ్చితంగా కోట్లు అనుకోవాలి. దానికి ఒక షేప్ లేకుండా, దానికి ఒక సైంటిఫిక్ ఒక సిస్టమ్ ఏర్పడకుండా వాలంటీర్లకు అరియర్స్ ఇస్తామని చెప్పి నేను ఎంత ప్రకటిస్తాడు? అంటే దీని వెనక ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ఒక టీం పనిచేస్తుంది. ఆ టీము ఇలాంటి లీకులు ఇచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త శివప్రసాద్ లాంటి వాళ్ళతోటి అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.